హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుకింగ్ ఫర్ ఫన్. ఈరోజు మునక్కాడ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద దబర పెట్టుకొని దబరలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో ఆవాలు, ఎండుమిర్చి వేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. అందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఆనియన్స్ని బాగా వేగించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. తర్వాత కట్ చేసుకున్న టమోటోస్ని కూడా అందులో వేసుకోవాలి. టమోటోలు కూడా కొంచెం మగ్గిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న ములక్కాడ ముక్కల్ని అందులో వేసుకున్నాను. ములక్కాడ ముక్కలు మరీ అంత పెద్దవి కాకుండా మరీ అంత చిన్నవి కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత అందులో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకున్నాను. తర్వాత అలాగే 2 మినిట్స్ స్టవ్ మీద ఉండిచ్చేసాను. తర్వాత గ్రేవీకి సరిపడా నీళ్లు వేసుకొని బాగా కలుపుకున్నాను. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఒక పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకున్నాను. తర్వాత సిమ్లోనే ఉడకాలండి ములక్కాడలు. అలా ఉడికితే టేస్ట్ బాగుంటుంది. తర్వాత వేరుశనగ గుళ్ళని దోరగా వేగించుకున్నాను. వేరుశనగ గుళ్ళలో 4 వెల్లుల్లిపాయలు వేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ములక్కాడలు ఉడికిన తరువాత అందులో 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, వేరుశనగ గుళ్ళ పొడి వేసుకొని గ్రేవీ గట్టి పడిందాకా ఉడికించుకోవాలి స్టవ్ మీద. అంతేనండి, వేడివేడిగా ములక్కాడ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ మసాలా కర్రీ వేడివేడి రైస్లోకే కాదు, చపాతి, పుల్కా ఎందులోకైనా బాగుంటుంది. అందులోకి ఇందులోకి అని లేకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి కర్రీ ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్గా బెల్ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.